నీతో చెప్పడానికి ఏముందక్క? గోపిని కూడా నా బిడ్డలాగే చూసుకున్నాను. కాకపోతే అర్చన కుటుంబానికి నా కుటుంబానికి గొడవలు కాబట్టి ఈ విషయం మీకు చెప్పి మీ రెండు కుటుంబాలకి గొడవలు పెడుతున్నానని, ఆ వరలక్ష్మి నా నెత్తిని ఎక్కడ పెడుతుందని భయంగా ఉందక్క. ఏంటక్క నువ్వు? మనిద్దరం అక్కా చెల్లెలలా కలిసిపోయాం కదా, నాతో చెప్పడానికి ఏంటి? మీరెవ్వరికీ భయపడకండి, ధైర్యంగా చెప్పండి. ఏదో అవమానం అన్నారు, అదేదో చెప్పండక్కా. అది సరే, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అయినా మనసు రాయి చేసుకోక్క. ఎందుకంటే అది విన్నా నాకే ఎంతో బాధ కలిగింది. కళ్ళల్లో నీళ్లు పొంగుకొచ్చాయక్క. పర్వాలేదు, చెప్పండి. అయినా మన ఇంటికొచ్చిన అల్లుడిని ఎలా చూసుకుంటావక్క? గుమ్మంలో ఎదురెళ్ళి రండి బాబు అని ఎంత మర్యాదగా పిలుస్తాం. అవును, అంతేకాదక్క, అల్లుడు ముందు మనం ఎక్కడైనా కూర్చుంటామా? చక్కగా బయట కప్పుకొని ఓ పక్కన నుంచుంటాం కదా. మన గోపి ఎవరక్క? ఆ ఇంటికి పెద్దల్లుడా? పెద్దల్లుడంటే పెద్ద కొడుకుతో సమానం. రేపు వాళ్ళ కూతుళ్ళకి దగ్గరుండి పెళ్లిళ్ళు చేసేదెవరు? మన గోపియే కదా. అటువంటి వాణ్ణి ఎంత మర్యాదగా చూసుకోవాలి? అది వాళ్ళకి తెలిస్తే కదక్కా. అత్తారింటి వెళ్ళిన గోపిని కనీసం పలకరించను కూడా పలకరించలేదంటాక మహాతల్లి. కాని మన గోపి అవేం పట్టించుకోకుండా పెద్ద మనిషిలాగా నడుచుకున్నాడంటాక. వాడెవడు? మన బిడ్డ, అలాగే నడుచుకుంటాడు. సరే, అక్కడికి వదిలేసేయండి. మన పిల్లాడు లోపలికెళ్ళిన తర్వాత ఎలా నడుచుకోవాలక్క? రెండల్లుడు గారు కూర్చోండి, ఏం తీసుకుంటారని మర్యాద చేసి, మా అమ్మాయి ఎలా నడుచుకుంటుంది, చెప్పినాడు వింటుందా, ఏదైనా పొరపాటు చేస్తే చెప్పండి, దాన్ని సరిచేసి పంపిస్తామని చెప్పాలా వద్దా? అదే మంచి కుటుంబానికి, మంచి తల్లికి ఆనవాలు. కాని అలా జరగలేదే. అందరూ అర్చన చుట్టూ చేరి ఒకటే కబుర్లట. పాపం మన బిడ్డ అనాథలాగా కూర్చున్నాడంటక్క. అది నా కూతురు చూసి 4 మాటలు నోరారా పలకరించిందంటక్క. అది సరే అక్క, అత్తారింటికి ఎందుకు పిలుస్తారు? అబ్బాయికి అమ్మాయికి విందు భోజనం పెట్టడానికి పిలుస్తారు. అసలేం జరిగిందక్కా? ఆ విందు భోజనం ఎవరుండి పెడతారు? అత్తగారే కదా. ఆ తర్వాత మన జయంతి, అత్తయ్య మన ఇంటికొచ్చిన అల్లుడిని మీ చేతట్టే వడ్డించాలని, అదే మర్యాద అని నెమ్మదిగా నచ్చ చెప్పిందటక. ఆ తర్వాత ఆ మహాతల్లి వచ్చి వడ్డించిందట. అది కూడా ఎలాగో తెలుసా? మంచినీళ్ల గ్లాసు ధడేలా ఎత్తేసిందట. అన్నం ఇంతెత్తు నుంచి ఎత్తేసిందట. కూరలు సగం ఇస్తరాకులో సగం నేల మీద వడ్డించిందటక. మన ముష్టి వాళ్ళకి అన్నం పెట్టినా కూడా కింద పడకుండా పెడతాం, లేకపోతే వద్దు పొమ్మంటాడాడు. కాని అంతకంటే దారుణంగా ఆ వరలక్ష్మి మన బిడ్డకి అన్నం పెట్టిందటక. ఇదంతా మన గోపి పెద్ద మనసుతో క్షమించాడట. అంతకంటే దారుణం ఏంటో తెలుసా? ఆ వరలక్ష్మి వేడివేడి చారు మన గోపి చెయ్యి మీద పోసిందటక. ఆ బాధ తట్టుకోలేక అల్లాడిపోయాడట గోపి. ఆయన భోంచేశాడట తెలుసా? తనెవరు? మన రక్తం అక్క. అంతటితో అయిపోయిందా? తినే తిండిలో మట్టి కొట్టారన్న సామెత నీకు తెలుసు కదా. కాని మన గోపి భోంచేస్తుంటే విస్తట్లో నీళ్లు పోసిందట ఆ వరలక్ష్మి. విందుకని పిలిచి అల్లుడికి భోజనం పెట్టే లక్షణం అదేనా? ఇంతకంటే అన్యాయం ఈ లోకంలో ఎక్కడన్నా ఉందాక? ఇంత జరిగిన మన గోపి కోపడకుండా నెమ్మదిగా ఆకు మూసేశాడటక. ఒళ్ళు మండిపోయిన మన జయంతికి మరో విస్తర వేస్తాను భోంచేయమని చెప్పిందటక.
మన గోపి ఓర్పుగా వద్దని చెప్పేసి చేకడుకున్నాడటక. ఇంత అవమానం పడి తలదించుకోవడానికి మనం ఏం తప్పు చేశామక్క? వాళ్ళ అమ్మాయి బాగుండడం కోసం ఒకే ఒక అబద్ధం చెప్పాం. అందుకని మరీ ఇలా నడుచుకుంటారా? ఇంత జరిగినా మన గోపి అర్చనని ఇంటికి వెళదాం రమ్మని పిలిచాడట. దానికి ఆ మహాతల్లి లేదు లేదు అర్చన ఇక్కడే ఉంటుందని చెప్పిందటక. అప్పుడు మన గోపి చీకటి పడుతుంది, అమ్మ ఇద్దరిని తిరిగి వచ్చేయమని చెప్పాడటక. వెంటనే ఆ వరలక్ష్మి ఏం ఆలోచించుకుందో ఏమో గాని కబుక్కను గుండె పట్టుకోవడం నటించిందటక. అది నిజమని నమ్మి అర్చనను అక్కడే వదిలిపెట్టి వచ్చేసాడటక గోపి. నాకు తెలియక అడుగుతానక్క, ఆవిడికి ఒంట్లో బాలేపోతే ఆ ఇంట్లో అంతమంది ఉన్నారుగా, వాళ్ళు చూసుకోలేరా? ఏ అర్చననే చూసుకోవాలా? పెళ్లి కాకముందు చూసుకుంది, అది న్యాయం. ఇప్పుడు అర్చన మనింటి పిల్ల, మనింటి పిల్ల అక్కడికి వెళ్లి సేవలు చేయటమేటక్క. చూడక్క, వీళ్ళని ఇలా వదిలేయకూడదు. ఇంత జరిగినా గోపి నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. గోపి మంచివాడు కనుక ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాడు. ఇది వినగానే నాకు ఒళ్ళు మండిపోయింది. అందుకే నీకు చెప్పి వెడదామని వచ్చానక్క. లేదు, ఈ విషయాన్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి ఆ కుటుంబం పరువు తీసొస్తాను. ఆగక్క, నా మాట వినండి. ఏంటిలా మీరు తొందరపడుతున్నారు? వాళ్ళు చేసిన తప్పులకి సాక్ష్యాలు లేవు. ఇప్పుడు మీరెళ్ళి పోట్లాడారనుకోండి, 10 మంది మీదే తప్పంటారు. వాళ్ళు మాట్లాడకుండా ఎలా సాధిస్తున్నారు, మనం కూడా అలాగే సాధిద్దాం. మనం వాళ్ళకంటే తక్కువ వాళ్ళం కాదుగా. ఇప్పుడేం చేద్దామంటావక్క? గోపి అర్చనని తీసుకురావడానికి వెళ్ళాడు కదా, అర్చన వచ్చిన తర్వాత ఇంకొకసారి వాళ్ళింటికి పంపించకండి. గోపి కూడా అటువైపు వెళ్లకుండా చూసుకోండి. నమస్కారం మాయ గారు. అరే అల్లుడు గారు, రండి కూర్చోండి. గోపి ఇప్పుడే వచ్చారా? అవునండి. నిన్న వరలక్ష్మికి ఒంట్లో బాగాలేకపోవటం వల్ల అర్చన నీతో పంపించలేకపోయాం. దయచేసి తప్పుగా అనుకోకండి. పర్వాలేదు మాయ గారు. అర్చనని మీతో పంపించలేదని మీ అమ్మగారికి ఏం కోపం రాలేదు కదా? అయ్యో అదేం లేదండి. నేను చెప్పగానే అమ్మ అర్థం చేసుకుని సరే అంది. గోపి, మీరు నిజమే చెప్తున్నారా, లేక నిజం చెప్తే మావగారు బాధపడతారని ఏదైనా దాచిపెడుతున్నారా? లేదండి, నిజమే చెప్తున్నాను. ఏం లేదు గోపి, మీ మొహం చూస్తే మీ ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టు, అది మీరు దాస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే అడిగాను, మీరు మాత్రం తప్పుగా అనుకోకండి. అసలే మీ అమ్మగారు అత్తయ్య మీద చాలా కోపంగా ఉన్నారు. ఇక అర్చనని మీతో పంపించట్లేదంటే ఆవిడ ఏమీ అనకుండా ఉండరే. అబ్బే అలాంటిదేం లేదండి. అర్చన ఇంట్లో దింపేసి నన్నమ్మ షెడ్డుకెళ్ళమని చెప్పింది. అందుకే తనను తీసుకెళ్దామని వచ్చాను. మీరు అర్చన్ని పంపిస్తే నేను బయలుదేరతాను. అయ్యయ్యో, అదేంటి గోపి, వచ్చి 5 నిమిషాలైనా కాలేదు అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి?
టిఫిన్ చేద్దురుగాని రండి. లేదండి, నేను తినే వచ్చాను. ఏంటి, అత్తగారింటికొస్తూ తినొచ్చారా? సరేలేండి, కనీసం కాఫీ తాగండి. అయ్యో వద్దండి, నాకే మొహమాటం లేదు. నేనిప్పుడు వెళ్ళి షెడ్ తెరవాలి. అది గోపి, అర్చన ఇంట్లో లేదు. అదేంటండి, ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? ఏం లేదు బాబు, నిన్న వరలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది కదా, ఒకసారి చెకప్ చేయిస్తే మంచిదని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. మావయ్య గారు, రావడానికి ఎంతసేపు పడుతుందండి? ఓ గంటలో వచ్చేస్తుంది. ఇంకా గంట పడుతుందా? ఇప్పటికే నాకు బాగా లేట్ అయింది. నేను అర్జెంటుగా వెళ్ళి షెడ్ తెరవాలి. గోపి, మీరొక పని చేయండి. మీరిప్పుడు షెడ్కెళ్ళిపోండి. మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికే రండి. అప్పుడు అర్చన కూడా వచ్చేస్తుంది. ఇద్దరు కలిసి భోంచేసి అప్పుడు ఇంటికెళ్ళొచ్చు. గోపి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీరు అర్చనని ఇంటికి తీసుకెళ్ళినా తననక్కడ వదిలేసి మీరు షెడ్కే కదా వెళ్ళిపోతారు. తను పాపం ఆ ఇంట్లో అక్కడ ఒక్కతే కూర్చుని టీవీ చూస్తుంటుంది. అదే ఇక్కడుంటే అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకున్నానన్న తృప్తైనా తనకుంటుంది. ఏం గోపి, మాట్లాడరు? అదీ కాకుండా నిన్న మీరు భోజనానికి వచ్చినప్పుడు మేం సరిగ్గా చూసుకోలేదు. అంటే అన్ని వెజిటేరియన్ కూరలే వండాం. ఈ రోజు భోజనానికి రండి, మీకోసం స్పెషల్గా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేస్తాను. అందుకోసం నేను ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటాను, సరేనా? మీరు భోజనానికి వచ్చినప్పుడు భోంచేసి అర్చనని ఇంటికి తీసుకెళ్దురు గాని. అంటేనండి. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? అది జయంతి చెప్పింది కరెక్టే కదా. మధ్యాహ్నం ఇక్కడే భోంచేసి అర్చనను తీసుకుని వెళ్ళండి. సరే మావయ్య గారు. థ్యాంక్స్ బాబు. నేను బయలుదేరతానండి. అలాగే బాబు, వస్తానండి. అన్నట్టు గోపి, మీరు కూరల్లో కారం తక్కువ తింటారా ఎక్కువ తింటారా? ఎలా ఉన్నా పర్లేదండి. వస్తానండి. వస్తా మావయ్య గారు. మంచిది బాబు. మావయ్య, నేను వంట మొదలు పెడతాను. అలాగేనమ్మా. అల్లుడు గారు చాలా మంచివాడు. కనీసం నీకైనా నాతో చెప్పాలనిపించలేదా? ఒక్క ఫోన్ చేసైనా ఆ మాట నాతో చెప్పుండొచ్చుగా. ఒక్క నిమిషం అక్క. హలో హలో, నేనమ్మా గోపిని. ఏం గోపి, అర్చన నువ్వు బయలుదేరారా? లేదమ్మా, అర్చన అత్తయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందట. రావడానికి ఇంకో గంట పడుతుందట. అందుకని భోంచేసి అర్చనని తీసుకెళ్ళమని చెప్పారమ్మా. ఏంట్రా నువ్వనేది? మధ్యాహ్నం అక్కడే భోంచేస్తావా? అంటే అవునమ్మా, నేను వచ్చానని ఏవో స్పెషల్స్ చేయిస్తున్నారట. అందుకని మధ్యాహ్నం ఇక్కడే భోంచేసి అర్చనని తీసుకొచ్చేస్తానమ్మా. ఉంటానమ్మా. గోపి, గోపి, గోపి! ఏంటక్క, ఏమైంది? అర్చన వాళ్ళ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందంట. అందుకని గోపిని మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి అర్చన వచ్చిన తర్వాత తీసుకెళ్ళమన్నారంటక్క. నేను అనుకున్నట్టే జరిగింది. ఏమిటక్క మీరనేది? నేను ముందే చెప్పేదాన్నక్క. అపశకునంగా మాట్లాడుతుందేంటా అనుకుంటారని చెప్పలేదు.
ఏంటక్క మీరు? మీ గురించి నేను అలా అనుకుంటానా? మనం అక్కా చెల్లెలు లాంటి వాళ్ళం. నేనేం అప్సెక్ను అనుకోను కానీ ముందు విషయం ఏమిటో చెప్పండి అక్క. పొద్దున్నే గోపి అక్కడికి వెళ్ళాడని చెప్పంగానే మధ్యాహ్నం భోజనం అక్కడే చేయమంటారని నాకు తెలుసు. నేననుకున్నట్టే జరిగింది. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఈ ఎండలో ఏం వెళ్తావు, రాత్రికి వెళదు గాని అంటారు. మన గోపి అది నమ్మి మళ్ళీ రాత్రికి వెళ్తాడు. చీకట్లో ఏం వెళ్తారు, రేపొద్దున్నే వెళదు గాని అంటారు. ఇవన్నీ పూర్తయ్యాక మీ షెడ్ ఇక్కడి నుంచి దగ్గరే కదా, ఎందుకు అంత దూరం తిరగడం, ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు కదా అని బ్రెయిన్ వాష్ చేస్తారక. మన వాణ్ణి ఇల్లరిక పల్లుడుగా చేసుకుంటారక.